నా క్వాలిఫికేషన్ ఎంసీఏ. సో చదువుకుంటే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకున్నా కానీ చదవడం వల్ల నా లైఫ్ అనేది ఏం మారలేదు. సో ఎంసీఏ చదివినాన్ని ఎంసీఏ తగ్గట్టుగా సాఫ్ట్వేర్ జాబ్ చేయలేకపోయినా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయినా ఒక 3-4 సంవత్సరాలు ఎట్లయినా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆలోచనతోటి అక్కడ ప్రిపేర్ అయినా ఉండాలి. నా అదృష్టం కొద్ది గవర్నమెంట్ జాబ్ రాలేదు. సో రాలేదు, ఏదో ఒకటి చేయాలి, చదువుకొని ఖాళీగా ఇంట్లో కూర్చోవద్దు అనే ఆలోచనతోటి సో స్కూల్లో టీచర్గా నా జర్నీ స్టార్ట్ చేస్తే అక్కడ ఇచ్చిన నా హైయెస్ట్ ఇన్కమ్ 10,000 సార్. సో మైండ్లో అస్సలు చింత పోయింది, అసలు నేను చదువుకుంటే ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి, అసలు నేను చదువుకున్న చదువుకి ఈ 10,000 అనేది కరెక్ట్ కాదు. సో జాబ్ అనేది ఎప్పటికైనా ఒక కింద బానిస పడితే సో బాసికం ఉంటుంది, టైమింగ్స్ ఉంటాయి, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఎస్ఆర్లో సో నా లైఫ్ అనేది నా చేతిలో నుండి మార్చుకోవడం, సో ఒక కింద పని చేస్తే ఎప్పటికీ నా లైఫ్ అనేది మారదని నాకు అర్థమయ్యి నా ఇండిపెండెంట్గా ఏదైనా చేయాలని ఒక ఆలోచనతోటి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా చేసిన, అదే కాకుండా చిన్న చిన్న ఆన్లైన్ బిజినెస్ చేసిన, అదే కాకుండా ఎక్కడైనా కూడా బిజినెస్ అంటే పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెడితేనే లాభం రావచ్చు, నష్టం కూడా రావచ్చు, అవునా కాదా? సో అదే ఆలోచనతోటి సో కొంచెం ఇబ్బంది అయినప్పుడు సో పెట్టుబడి లేకుండా ఏదైనా చేయాలని చిన్న ఆలోచనతో యూట్యూబ్ అనే ఛానల్ని క్రియేట్ చేసి వంటల ప్రోగ్రామ్ చేసిన. సో అదేంటంటే నాకు కష్టార్జితం, అవునా కాదా? సో అట్లా యూట్యూబ్ చేసిన, బట్ అక్కడ ఎక్కడ లైఫ్ అనేది సెటిల్ అవ్వలేదు, లాస్ట్ వస్తే జీరోకే వచ్చింది. సో ఈ గొప్ప ప్లాట్ఫామ్ అనేది మై గ్రేట్ అప్లయన్స్ ధనలక్ష్మి మేడం శంకర్ సార్ వల్ల నాకు పరిచయం అయింది. సో చెప్పగానే వింటామా? విన్నాయా ఎవరైనా? ఒక్క కాల్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమ్మ ఒకరిద్దరు ఉన్నట్టు. సో నేనైతే వినిపించుకోలేదు, ఎందుకంటే పక్కన తోకుంది కదా, ఏదా తోక ఎంసీఏ. సో చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఏంటంటే సబ్బులు పేస్టే కనిపిస్తాయి. సో నాకు ఒక్కటే మేడం చదువుకుంది 10th క్లాస్, సో నేను చదువుకుంది ఎంసీఏ. చెప్తే వినాలనిపిస్తుందా? ఆ విధంగా అక్కడ వినాలనిపించక ఒక 2 సంవత్సరాలు నేను వినిపించుకోలేదు, కానీ తినే రాకుండా వస్తామా రామా? ఎస్ఆర్లో సో అట్లా నేను 2 సంవత్సరాల తర్వాత నేను పట్టుకోవడం వల్ల సో జస్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, నలుగురు చెప్తే డబ్బులు వస్తాయి. ఎస్ఆర్లో సో ఒక మీటింగ్ వెళ్ళి గురువారం మీటింగ్ చోటుపల్లో విన్నా. సో అక్కడ అర్థమైంది చాలా మంది వాడుకుంటారు, ఆరోగ్యం వచ్చింది, నలుగురు చెప్తే డబ్బులు వచ్చినాయి. మామూలు వ్యక్తులు, చిన్న చిన్న వ్యక్తులు, ఆయమ్మ తెలిసింది, స్టూడెంట్ తెలిసింది, హౌస్ వైఫ్ తెలిసింది, అదే కాకుండా జాబులు కూడా రిజైన్ చేసి వచ్చి ఇందులో గెలుస్తున్నారు అంటే నేను కూడా గెలవచ్చు. ఎస్ఆర్లో అవునా కదా? సో నేను కూడా గెలవచ్చు. నేను ఎట్లా గెలవాలంటే వాళ్ళు ఏం చేస్తే అది నేను చేయాలి. ఎస్ఆర్లో సో అదే ఆలోచనతోటి నా అప్లై ధనలక్ష్మి మేడం చేయి గట్టిగా పట్టుకొని నేను ముందుకెళ్తే ఫస్ట్ నేను వాడుకున్నందుకు నా చెక్ వచ్చేసి 222 రూపాయలు. ఇప్పుడు నా హైయెస్ట్ చెక్ 2,15,940 రూపాయలు. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇదే కాకుండా ఇందులో ఉన్న కార్ ఫండ్ వల్ల నేను 21 lakhs పెట్టి క్రేటా కార్ తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే